ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళిపోయాం. సో ఎక్కడ తప్పులు అయ్యాయి? మనం 1 ఇయర్ ముందు, అది 2 ఇయర్స్ ముందు మనం ఛాంపియన్స్ లీగ్ గెలిచాం. 1 ఇయర్ ముందు మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా అదే మిస్టేక్ చేస్తున్నాం. కరెక్ట్ కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎవరైనా ఇప్పుడు మనం ఫీఫాలోన అంటే ఫోన్లో ఉంటాయి కదా, ఫీఫా 25, 26 ఆడతాం కదా, అందులోన ఎవడైనా విన్నీ, ఎంబాపే అండ్ రోడ్రిగోస్, బెల్లింగమ్ అలాంటి టీం తీసుకుంటాడు. కానీ బయట అలా కాదు కదా, పిచ్ మీద చాలా డిఫరెంట్గా ఉంటాయి. టాక్టికల్గా చాలా పూర్గా ఉన్నాం మనం. అంటే జాబీ అలోన్సోకి కొంచెం టైం కావాలి, కానీ హౌ దే ప్లేయింగ్ అంటే ఓడిపోవచ్చండి. కానీ హ్యూమిలేషన్ అంటే అసలుకి బయర్న్ మ్యూనిక్ వాళ్ళు ఇంక బాగా ఆడారు కదా, 2-0తో లాస్ట్ పిహెచ్ గెలిచింది. కానీ మూసాలోకి ఇంజరీ అయినా చాలా బాగా ఆడారు. దాని ముందు ఇంటర్ మయామి కూడా మళ్ళీ 4-0తోనే వాళ్ళు గెలిచారు కదా. ఇంటర్ మయంతో పోల్చుతున్నారు చాలామంది. గెలిస్తే ఏవి కనబడవు, ఓడిపోతేనే అన్ని మిస్టేక్స్ కనబడతాయి, అంతే కదా. గెలిచినోడికి కనబడవు. ఏంటంటే మనం ఆ మూమెంట్లో ఉంటాం, ఎలాగైనా విన్ అయిపోతున్నాం అని. కానీ ఓడిపోతే ఏంటంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్ కనబడతాయి ఒక్కొక్కటి. అంటే ఒకసారి చూసామనుకో టీంలో ఎక్కడ మిస్టేక్స్ అయ్యాయంటే ప్రతిదీ మిస్టేక్లా కనబడుతుంది. కానీ అర్థం కావట్లేదు అసలుకి. మిస్టేక్ చాలా ఎక్కువ చేశారు. ఇంకోటి ఏంటంటే మన మిడ్ఫీల్డ్ అసలుకి బెల్లింగమ్ ఒక్కడే కొంచెం బాగా ఆడాడు. ఫెడీ వాల్వర్డే లెఫ్ట్ బ్యాక్ నుంచి చాలా బాగా ఆడాడు. అంటే ప్లేయర్స్ అందరూ పర్వాలేదండి. మెయిన్గా వినీషియస్ జూనియర్ ఈజ్ ప్రాబ్లం. మెయిన్గా వినీషియస్ జూనియర్ అసలు ఏంటి అర్థం కావట్లేదు. వినీషియస్ జూనియర్ మొత్తం అసలుకి అంటే అసలుకి మొత్తం ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోయాడు అంతే. బ్యాక్ ట్రాకింగ్ చేయలేదు, యాజ్ వెల్ యాజ్ అదేంటంటే బ్యాక్ ట్రాకింగ్ చేయలేదు, అదే ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ప్రెస్సింగ్ మనం కోఆర్డినేట్గా చేయలేమండి. ఒకటి ప్రెస్ చేశానంటే నేను ఎన్నో వీడియోలు చెప్తున్నాను, అప్పటి నుంచి చాలా వీడియోలు నుంచి చెప్తున్నాను, మన కోఆర్డినేట్ ప్రెస్సింగ్ కాదు. అంటే ప్రెస్సింగ్ స్ట్రక్చర్ ఏంటంటే అది చూడండి, జంబెల్ ముందుకెళ్ళండి, కయోస్కెళ్ళి ముందుకెళ్తాడు, డిజైర్ డోయ్ ముందుకెళ్తాడు, ఫ్యాబిన్ రూజ్ ముందుకు వస్తాడు, జాన్ నేమ్స్ కొంచెం ముందుకు వస్తాడు, వెటీనియా ముందుకు వస్తాడు. మొత్తం 6 మెంబర్స్ అటాక్ చేస్తారు. అప్పుడు మనం ఏంటి అదిని మిడ్ఫీల్డ్లో మనం బాగా యూజ్ చేసుకోవాలి. కానీ అలా కాదు, డైరెక్ట్గా ప్రెస్సింగ్ స్ట్రక్చర్ బాగా పెట్టుకొని మన వాళ్ళు ప్రెస్సింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే వినీషియస్ ముందుకెళ్తాడు, అదే ఎంబాపే ముందుకెళ్ళాడు అనుకో, వినీషియస్ కొంచెం ముందుకెళ్తాడు ఆగుతాడు, ఎంబాపే కొంచెం ముందుకెళ్తాడు ఆగుతాడు, బెల్లింగమ్ కొంచెం ముందుకెళ్తాడు. బెల్లింగమ్ ఎందులో తప్పు పట్టే అవసరం లేదు, ఎందుకంటే ఆడు పొజిషనల్ ప్లేలో వాళ్ళు కరెక్ట్గా ఉంటాడు బెల్లింగమ్ మిడ్ఫీల్డ్ చూసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే అదే గొంజాలో గోసెస్ ఒక్కడే కొంచెం బాగా ప్రెస్ చేయగలడు. మిగిలిన వినీషియస్, రోడ్రిగో, అదే ఎంబాపే అంతే ప్రెస్సింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళకి ఏంటంటే బాల్ ఇస్తే దాని స్కిల్స్ అదే బాల్ కంట్రోల్ చేసుకొని గోల్స్ కొట్టగలరు. వాళ్ళు ప్రెస్సింగ్ స్ట్రక్చర్ గట్రా వాళ్ళు ఎప్పుడు ఎంబాపే ఎప్పుడు అలాగ ఆడలేదు, అందుగురించి పిఎస్జీలోనే అలాగ ఆడాడు. సో నేను తప్పనట్లేదు, ఎవరి వీక్నెస్ అనుకుంటే ఎవరి స్ట్రెంగ్స్ అనుకుంటాయి. స్ట్రెంగ్స్ లేకుంటే వరల్డ్ కప్ గెలుస్తుంది ఎంబాపే. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద కోఆర్డినేషన్ ఉండట్లేదు ప్లేయర్స్ మధ్యన. సో అది మనకి చాలా చాలా మెయిన్ ప్రాబ్లం. అది మన డిఫెన్సివ్ స్ట్రక్చర్ కూడా మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ తెప్పించింది. మన ఏంటంటే 3-4-3 ఆడాము ఈరోజు. రూడిగర్, అసెన్సియో అండ్ అటువైపు ఫెడీ వాల్వర్డే, కాకపోతే ఫ్రాంక్ గార్సియా డిఫెన్స్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ అయిందంటే మనకి ట్రెంట్ లేకపోవడం ఒక చిన్న ఇది, అండ్ డీన్ హైసన్ లేకపోవడం చాలా పెద్ద దెబ్బ. డీన్ హైసన్ అవును ఎసెన్సో మిస్టేక్ చేశాడు, కానీ మనం మరి ఎసెన్సోకి ఒంటరిగా తిట్టలేము, ఎందుకంటే మన అకాడమీ ప్రోడక్ట్ కొంచెం టైం తీసుకుంటుంది. 21 years కొంచెం టైం తీసుకుంటాడు. సో ఎక్కువ అదే కాదు, కానీ మిస్టేక్ చేశాడు. ఆ ఫస్ట్ గోల్ అయితే మాత్రం ఎసెన్సో మిస్టేకే. క్లియర్లీ క్వార్టర్ నుంచి బాల్ రాగానే కంట్రోల్ కోసం కొంచెం బాల్ని కొంచెం ముందు పట్టుకెళ్ళాడు. అది అవసరం అక్కడ. ఆ పొజిషన్లో అది చేయడం వల్ల ఏంటైందంటే ఉస్మాన్ డెంబెల్ ఆల్రెడీ ప్రెస్సింగ్ స్ట్రక్చర్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఉస్మాన్ డెంబెల్ ఫ్రంట్కి రాగానే నా బాల్ విన్ అయిపోయాడు. విన్ అయిపోయి అది గోల్ కన్వర్ట్ చేయడానికి ఇచ్చేసాడు. అది అలాగైనా పెనాల్టీ అయ్యేది, క్వార్టర్ ట్యాకిల్ చేసిన క్లియర్ పెనాల్టీ. అయితే ఏంటంటే నెక్స్ట్ ఫ్యాబిన్ రూజ్ పడినట్లుంది. ఫ్యాబిన్ రూజ్ గోల్ అయిపోయింది ఫస్ట్ గోల్. సెకండ్ గోల్ రూడిగర్ మిస్టేక్. సెకండ్ గోల్ రూడిగర్ చిన్న మిస్టేక్ చేశాడు అండ్ ఓపెన్ అప్. ఇది మనం ఇక్కడ ఏంటంటే హైలైన్ ఆడినప్పుడు ఒక్క చిన్న మిస్టేక్ చాలు, మనం మొత్తం డిఫెన్స్ మొత్తం ఇచ్చేసేస్తుంది, మెయిన్గా డిఫెన్స్ నుంచి. వాటి వల్ల అది ప్రాబ్లం. థర్డ్ ఫోర్త్ గోల్ చూసుకుంటే రియల్లీ వాళ్ళు చాలా బాగా ఆడారు. ఇంకా 6 to 7 goals కొట్టాల్సింది. టేబో కోర్టువా వల్ల 2-3 goals ఈజీగా సేవ్ చేశాడు. థర్డ్ గోల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఆడాడు. ట్రాన్సాక్షన్ పైన చాలా కౌంటర్ అటాకింగ్ చేసి ఈజీగా కొట్టారు. సో ఓడిపోయాం ఇప్పుడు. ఎందుకు ఇవన్నీ డిస్కషన్స్ అవసరం లేదు, కానీ కొంచెం టైం ఇద్దాం. యాక్చువల్గా
ఇది జాబీ అలోన్సో నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే బెల్లింగమ్ 65 మినిట్స్ సబ్స్టిట్యూషన్ చేస్తాడు. బెల్లింగమ్ కంట్రోల్ చేయగలడు ప్లేని. ఎలాగా 65 వినిషియస్ జూనియర్ సబ్స్టిట్యూట్ చేయాలంటే కరెక్ట్. ఎందుకంటే బ్రహీమ్ డియాజ్ అయినా రోడ్రిగోస్ అయినా ఎవరినో ఒకరు తీసుకుని రావాలి. ఎందుకంటే వినిషియస్ జూనియర్ మొత్తం మరీ వర్స్ట్గా ఆడాడు. కానీ బెల్లింగమ్ కొంచెం బాగానే ఆడుతున్నాడు. కానీ ఎందుకు సబ్స్టిట్యూట్ చేశాడు మనకు తెలీదు. మిగిలినవన్నీ పర్వాలేదు. కానీ కొంచెం టైం కూడా తక్కువ దొరికింది. అంటే మనం వేరే రకంగా చూస్తే కొంచెం టైం తక్కువ దొరికింది జాబీ అలోన్సోకి. 6 మ్యాచెస్ 5 మ్యాచెస్ ఆడాడు అంతే మన టీంతోని. మన ఆడే ఫార్మేషన్ కూడా చాలా కొత్తది. అందువల్ల మిస్టేక్స్ అయ్యాయి అసన్స్ గారి నుంచి రూడ్‌గార్డ్ నుంచి. సో కొంచెం టైం పడుతుంది. కానీ ఒక దగ్గర బాధ ఏంటంటే మోడ్రిక్, అదే లూకా మోడ్రిక్, నెక్స్ట్ లూకస్ వాస్కెస్, వీళ్ళిద్దరు ఫేర్వెల్స్ మనం బాగా ఇవ్వలేదు. బట్ అంతే మనం విన్ అయ్యేంటే బాగుండేది. సో పర్వాలేదు. మన వాళ్ళు మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్ ఒకటి మన వాళ్ళు బాగా చేయరు. వినిషియస్ జూనియర్, ఎంబాపీ వీళ్ళిద్దరు. ఎంబాపీ ఏదో కొంచెమైనా బాగా చేస్తున్నారు. వినిషియస్ జూనియర్ అయితే మరీ వరస్ట్ బ్యాక్ ట్రాకింగ్ వీటిలోన. సో అది మీద షార్ట్ వీడియో చేస్తున్నాను. ఎలాగా అది క్లిప్ తీసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాక్ ట్రాకింగ్ ఎలాగ ఇది వినిషియస్ జూనియర్ చేయాలో. నెక్స్ట్ కోఆర్డినేషన్, ప్రెస్సింగ్. నేను ఎన్నో వీడియోలు చెప్పాను. మన ప్రెస్సింగ్ స్ట్రక్చర్ అనేది అంత బాగోలేదు. ఇదైతే ఇంప్రూవ్ చేయాలి. మనం ఇంప్రూవ్ చేయకపోతే మనకి చాలా ఇది అయిపోద్ది. అసలుకే మన మిడ్ఫీల్డర్స్ కూడా నాకు ఏదో ఒక మిడ్ఫీల్డర్ కొన్నాను. కమ్మింగ్గా ఇంజరీ నుంచి వచ్చాడు అంటున్నాడు. సో లలిగా మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కమ్మింగ్గా చౌమెని వీళ్ళిద్దరు ఫిట్గా ఉండాలి. వీళ్ళిద్దరు ఫిట్ లేకపోతే మళ్ళీ మనకి ఇంకో మిడ్ఫీల్డర్ అవసరం అవుద్ది. ఇంకోటి ఏంటంటే డిఫెన్సివ్లో ఇంకా లెఫ్ట్ బ్యాక్ అల్వారో కొరాస్ ఒకడు వస్తున్నాడు. అంటే మన రియల్ మెడ్రిడ్ అకాడమీ ప్లేయరే. మాంచెస్టర్ యునైటెడ్ వెళ్ళి బెన్ఫికాకి వచ్చి మన దగ్గరికి వస్తాడు. సో పర్వాలేదు. మన డిఫెన్స్ కొంచెం వింగ్ బ్యాక్స్ కొంచెం బాగా ఆడాలండి. మన స్ట్రక్చర్ చాలా డిఫరెంట్. వీళ్ళు అసలు నేను ఆడింది అసలుకి సరిగ్గా ఆడలేదు. అసలుకి వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు కానీ మన వాళ్ళు చాలా వర్స్ట్గా ఆడారు. కొంచెం టైం ఇద్దాం ఇంప్రూవ్ అవ్వడానికి. ఆ ఓడిపోయినందుకు బాగానే ఉంటుంది కానీ ఇదే లాస్ట్ కాదు కదా. నెక్స్ట్ మ్యాచెస్ మళ్ళీ అవుతాయి. వీటికంటే నాకు ఆర్సెనల్ డెఫిట్ చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఏ షార్ట్ అండ్ టార్గెట్స్ అని ఉన్నాయి కొన్నేనే. ఆ మ్యాచ్ మరీ దరిద్రం. అది 2-1తో సెకండ్ లెగ్లోన నేను బీజం పెట్టి పెట్టాను ప్రివ్యూ. లాస్ట్ నేను ఎరిపప్పుని అయిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్లో ఆ మ్యాచ్లో ఒక్క గోల్ అండ్ షార్ట్ అండ్ టార్గెట్ గోల్ లేదండి. సెకండ్ ఆ గోల్ ఎలాగొచ్చిందంటే అదే సెలీబా మిస్టేక్ వల్ల వినిషియస్ జూనియర్ గోల్ కొట్టాడు. కాకపోతే సిగ్గు చేట అసలుకి 3-0తో ఉన్నప్పుడు అలాగా సెకండ్ లెగ్ ఎవరైనా అలాగ ఆడతారా? ఈ మ్యాచ్లో కొంచెం ఇంటెంట్ ఉంది. అందరు ప్లేయర్స్ బాగానే ఆడారు కానీ కోఆర్డినేషన్ బాగోలేదు. అందరు ఇండివిజువల్గా పర్వాలేదు. ఒక్క వినిషియస్ జూనియర్ తప్పించి మిగిలిన అందరూ బాగానే ఆడారు నా దృష్టిలో. కానీ కోఆర్డినేషన్ ఒకటి మిస్ అయింది. వినిషియస్ జూనియర్ ఇంకా దెబ్బేసాడు. గొంజలో గాసెస్ అదే గాసియా కొంచెం బాగా ఆడాల్సింది. పర్వాలేదు ఇంకెందుకంటే అతని ఈ టోర్నమెంటే మేజర్ టోర్నమెంట్. కొంచెం ఎంబాపే చాలా బాగా ఆడాడు. మీరు అనుకుంటున్నారు కానీ ఎంబాపే చాలా బాగా ఆడాడు. 3-2 సిచ్యువేషన్స్ ఆర్ధగుల్లో కొంచెం 3-2 పాసెస్ కీ పాసెస్ వేశారు. మిగిలినవన్నీ కొంచెం లాగ్ అయ్యాయి. కొంచెం పర్వాలేదు. ఇంకా మిగిలిన వాళ్ళంతా బాగా అదే చౌమెని, బెల్లింగమ్ పర్వాలేదు. మిడ్ఫీల్డ్ కంట్రోల్ చేయగలిగారు కానీ అవ్వలేదు. వాళ్ళు మరీ చాలా ఫాస్ట్. ఫ్యాబియన్ రూయిజ్, జాన్ నేవిస్, విటినియా ముగ్గురు డెట్టి డిఫెండర్, అదే మిడ్ఫీల్డర్స్. ఆయన చాలా డెట్టి టీం పిఎస్జీ మాత్రం. అది పర్వాలేదులేండి, అవసరం లేదు. సో నెక్స్ట్ మ్యాచెస్ చూద్దాం. ఈ